గతంలో వారి తండ్రి రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ ఎక్స్పాన్షన్ కానీ లేదా స్టీల్ ప్లాంట్ని డిస్ఇన్వెస్ట్మెంట్ వైపు తీసుకెళ్తున్నప్పుడు ఆపినటువంటి సందర్భాలు కానీ BHPని BHELలో విలీనం చేయడం కానీ హిందుస్థాన్ షిప్ యార్డ్కి ఆర్డర్లు తీసుకొని వచ్చి కాపాడినటువంటి సందర్భాలు కానీ లేదా BRTS రోడ్లు కానీ IT టవర్స్ కానీ ఇలాగ అనేక కార్యక్రమాలు రాజశేఖర రెడ్డి గారి హయాం దగ్గర నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతానికి అనేక ప్రాజెక్టుల విషయంలో కానీ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కానీ తర్వాత వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు చెప్పారు, అనేక కార్యక్రమాలు చేశారు. వారు ఇరువురు కలిసి 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఈ టర్మ్తో 20 సంవత్సరాలు అవుద్ది. ఆయన ఏం చేశారో మేమేం చేసామో అనేటువంటి చెప్పడానికి చర్చకు సిద్ధం మేము. వారు ఏ రోజు ఈ ప్రాంతానికి ఉత్తరాంధ్ర ప్రాంతానికి మంచి చేసినటువంటి సందర్భాలు ఏ రోజు లేవు. అధికారంలోకి రావడానికి ఉత్తరాంధ్రను ఉపయోగించుకున్నటువంటి సందర్భాలు అనేక సందర్భాల్లో ఉన్నాయి తప్ప వచ్చినటువంటి అధికారాన్ని ఈ ప్రాంత అభివృద్ధికి వాడుకున్నటువంటి సందర్భాలు ఏ రోజు చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఏ రోజు అటువంటి ఉన్నతమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితులు లేవు. ఏ చర్చ కన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారితో చర్చకు సిద్ధం అనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఎవరు ఇస్తారు? ఎందుకు ఇస్తారు? అలా కాదండి. సరే, మీరు చెప్పింది బాగానే ఉంది. గత ప్రభుత్వంలో హెరిటేజ్ సంస్థ అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఉంది కదా, అవి పరిశ్రమలే కదా. హెరిటేజ్ ఎవరిది? చంద్రబాబు నాయుడు గారు కదా. నాకు తెలిసి హెరిటేజ్కి సంబంధించినటువంటి సంస్థలు మా అనకాపల్లి కసింకోటలో, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో 10-11 యూనిట్లు ఉన్నాయి పరిశ్రమలు. చెప్పనండి, ఏమి ఇబ్బంది పెట్టామని చెప్పానండి. చంద్రబాబు నాయుడు గారు ఏమైనా బాండ్ పేపర్ రాసిచ్చారా? మేము ఏదైనా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు మా ప్రతిపక్ష నాయకుడే కదా ఆ రోజు మేము అధికారంలో ఉన్నప్పుడు. హెరిటేజ్ సంస్థ అనేటువంటిది ట్యాక్సులు కట్టకపోయినా 2019 నుంచి 24 మధ్యలో దాదాపు 2-3 సంవత్సరాలు ట్యాక్సులు కట్టకపోయినా సరే, ఆ రోజు కోవిడ్ పరిస్థితులు ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు అని చెప్పి సమయం ఇచ్చి ఇబ్బంది పెట్టకుండా ఈరోజు రాష్ట్రంలో పరిశ్రమలకి అనేక రకాలైనటువంటి ప్రోత్సాహాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం అది. లేనిపోయినటువంటి ఆరోపణలు చేసి చెప్పాను కదా, ఇప్పుడు చెప్పినటువంటి ప్రాజెక్టులన్నీ మా హయాంలో వచ్చినవి. వారు వచ్చిన తర్వాత ఏం తీసుకొచ్చారో చెప్పానండి. సంవత్సరం అయిపోతుంది కదా. సో ఇవన్నీ లేనిపోయినటువంటి ప్రచారాలు చేసి ఏదో పబ్బం గడుపుకుందామని అంటే అలాగే గడిచిపోతుంది. దాన్నే ఉంది. 5 సంవత్సరాలకు ఒకసారి అధికారం వస్తుంటుంది. ఏది శాశ్వతం కాదు. ఇందాక నువ్వు టైం చూపించావు, ఆ టైం కూడా ఎప్పుడు పర్మనెంట్గా ఒక దగ్గర ఆగిపోదు. టైం మారుతుంటుంది, పరిస్థితులు మారుతుంటాయి, జనం మారుతుంటారు, ప్రభుత్వాలు మారుతుంటాయి. వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, మేము తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజలు నిర్ణయిస్తారు అన్ని కూడా. ఏదన్నా చెప్తాడు ఆయన ఏదన్నా చెప్తాడు. ఇప్పుడు వాడుకోమనండి. అదేం ప్రైవేట్ కార్యాలయం కాదు కదా. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ల్యాండు, ప్రభుత్వం సంబంధించినటువంటి డిపార్ట్మెంటు, ప్రభుత్వం సంబంధించినటువంటి భవనాలు ప్రభుత్వం ఏ రకంగా వాడుకోవాలనేటువంటిది వారి నిర్ణయం. ఎక్కడవుతుంది? దేనికి అవుతుంది? ఎవరు చెప్పారు? ఆయన ఉన్నాడు, ఒక నెల ఏమన్నాను అందులో. మేనానికి పోవడం ఏంటి? ఇప్పుడు ఉన్నది కదా. నేనే ఓపెన్ చేశాను అది. మా తాలూకా ఆ రోజు టూరిజం మినిస్టర్ రోజా గారు నేనే ఓపెన్ చేసాం దాన్ని. టూరిజం ప్రాజెక్ట్ అని చెప్పి ఓపెన్ చేసాం. తర్వాత కమిటీ చేసాం. కమిటీ చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారి కార్యాలయంకి అయితే బాగుంటుందని చెప్పి కమిటీ నిర్ణయించింది. సో దానికే వాడదామని చెప్పి మీకే చెప్పాం కదా. ఈలోపు ఎన్నికలు వచ్చాయి, ఫలితాలు మారినాయి, పరిస్థితులు మారినాయి. ప్రభుత్వం ఏ రకంగా వినియోగించుకోవాలనేటువంటిది ప్రభుత్వం ఇష్టం. అది చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేస్తారా, పవన్ కళ్యాణ్ డిసైడ్ చేస్తారా, లేకపోతే లోకేష్ డిసైడ్ చేసుకుంటారా అనేటువంటిది వారి నిర్ణయం తీసుకోవాలి తప్ప ఇప్పుడు దానికి మెయింటెనెన్స్ 10,000 అవుతుంది, 20,000 అవుతుంది, 50,000 అవుతుంది మాకు చెప్తే ఎలాగా? ప్రారంభోత్సవం చేయడం ఏంటి? ప్రారంభోత్సవం అవ్వకముందే కమిటీ ప్రాసెస్ జరుగుతూ ఉంది. అప్పుడు అనేక బిల్డింగ్లు చూస్తూ ఉన్నారు. వచ్చింది. నువ్వు పొరపాటు పడతావు. అంటే నీకు పంపించలేదేమో, ఏబిఎన్ ఆఫీస్కి ఏం పంపించలేదేమో, కానీ మామూలుగా గవర్నమెంట్లో అయితే కమిటీ వచ్చింది. ఏబిఎన్ రాధాకృష్ణ గారికి, టీవీ నాయుడు గారికి వీళ్ళకి పంపించున్న రిపోర్ట్స్. కానీ రిపోర్ట్స్ అనేటువంటి ఇప్పుడంటే మీ గవర్నమెంట్లో ఏ రిపోర్ట్ అన్నా మీకు మీ ఆఫీస్లో వచ్చి వెళ్తాయేమో. ఏబిఎన్ ఆఫీస్కి, టీవీ ఆఫీస్కి, ఈటీవీ ఆఫీస్కి వెళ్తాయేమో, కానీ మా ప్రభుత్వంలో డిపార్ట్మెంట్లో ఉంటాయి రికార్డ్స్ అన్నీ కూడా. జీవోలు అన్నీ ఉన్నాయి. అన్ని జీవోలు నీ ముందు పెడతాను.
ఏ జీవో కావాలి? నువ్వు ఇందాక చెప్పినటువంటి లోకేష్ చెప్పినటువంటి వాలంటీర్ల జీవో కావాలా, లేకపోతే ఇందాక చెప్పిన గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించినటువంటి జీవోలు కావాలా? అన్నీ మీ ముందు పెడతాం. గవర్నమెంట్ ఎవిడెన్స్లు అవన్నీ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఎవిడెన్స్లు జీవోల రూపంలోనే ఉంటాయి. అందరు చూపించి అందరికి ఏది కావాలంటే అది చూపించవచ్చు. ఆర్టీఐ ఉంది కదా, మన మన్మోహన్ సింగ్ గారు చనిపోయారు, ఆర్టీఐ పెట్టారు కదా, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. నువ్వు అడుగు, ఏది కావాలంటే అది ఇస్తుంది ప్రభుత్వం. అప్పుడు నువ్వు అడగలేదు, ఇప్పుడు అడుగు, ఇస్తుంది పని. నెక్స్ట్ ముందు మన పేషీలో ఉన్న గంజాయి మొక్కను తీస్తారా లేదా? ముందు మన పేషీలో మన ఇంట్లో ఉన్న గంజాయి మొక్కను తీస్తారా లేదా? ఎందుకని లేదా మనమే పెంచుతున్నాం దాన్ని? చివరికి ఏ పరిస్థితి వచ్చిందంటే గంజాయికి సంబంధించినటువంటి దొంగలు ఉండాల్సిన సెంట్రల్ జైల్లో గంజాయి మొక్కలే పెంచుతున్నారంటే ఇంకేం చెప్తాం? ఇంక ఈ వ్యవస్థల గురించి ఏం మాట్లాడమంటారు నన్ను? గంజాయి వ్యవసాయం చేసేవాళ్ళు, గంజాయి రవాణా చేసేవాళ్ళు, గంజాయి స్మగ్లింగ్ చేసేవాళ్ళు ఉండాల్సినటువంటి సెంట్రల్ జైల్లో ఇంకా అక్కడ ఎందుకు గంజాయి ఏదో సెంట్రల్ జైల్లో పెంచేస్తే ఇంకెక్కడికి వెళ్ళాల్సిన పని లేదు కదా అని అనుకునే పరిస్థితి వస్తే అందులో ఎవరెవరు ఉన్నారు ఇన్వాల్వ్మెంటు? మంత్రి గారి దగ్గర నుంచి కింద ఉన్నటువంటి ఆ జైలు వార్డెన్ల వరకు ఉన్నారా? లేకపోతే ఖైదీలతో పాటు వీళ్ళు కూడా కొమ్మక్క అయిపోయారా? లేకపోతే వాళ్ళ పేషీల్లో జరుగుతున్నటువంటి పనులు చూసుకోలేక, లేకపోతే ఎక్కడి నుంచి ఎంతెంత వస్తున్నాయో లెక్క పెట్టుకోలేక సమయం సరిపోవట్లేదా? నిన్న ఒక మంత్రి గారు హైదరాబాద్లో ఘనకార్యాలన్నింటి గురించి మీ పత్రికలో వచ్చినట్టున్నాయి, మీ గెజిట్లోనే వచ్చినట్టుంది. గెజిట్లో వచ్చింది నిన్న వచ్చింది. సో ఒక మినిస్టర్ గురించి వచ్చింది, మొన్న ఒక మినిస్టర్ గురించి వచ్చింది. వెరీ గుడ్, అప్రిషియేట్ చేస్తున్నాను సార్, నేను అప్రిషియేట్ చేస్తున్నాను నేను. సో ఇవన్నీ కూడా ముందు మన ఇంట్లో గంజాయి మొక్కల్ని, మన పేషీల్లో గంజాయి మొక్కల్ని, ఇంకా రాష్ట్రంలో వ్యవస్థల గురించి అంటారా, మనకి దాని మీద దృష్టే లేదు మంత్రులకి. ఇంకా మంత్రులకు దృష్టి అయినప్పుడు జైలు కాంపౌండ్లో ఏంటంటే ప్రతి సెల్లో కూడా పెంచుతారు. ఇంకా ఇది పెద్ద ఎత్తున ఒక పెద్ద ప్రచారం గతంలో మామిచ్చేశారు. ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నటువంటిది మీ కళ్ళ ముందు కనబడుతోంది. థ్యాంక్ యూ. ఇంకా అన్నీ ఇంకా అదే చెప్తాను కదా, ఇందాక చెప్పాను కదా నీకు, నిత్యం జగన్నామ స్మరణ అని. ఇంకా ఎవరికి ఎక్కడ ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి వల్లే, ఎవరైనా పుట్టినా జగన్మోహన్ రెడ్డి వల్లే, ఎవరైనా చనిపోయిన జగన్మోహన్ రెడ్డి వల్లే, ఏదైనా వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి వల్లే, ఏదైనా అయినా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. అంటే ఏం చెప్తాం మేము సమాధానం చెప్పండి? ఏదన్నా ప్రాజెక్ట్ వస్తే వాళ్ళ దయ వల్ల, ఏదైనా ప్రాజెక్ట్ వెళ్ళిపోతే మా దయ వల్ల. ఇదే కదా వాళ్ళ ప్రచారం. సో ఈ రకమైనటువంటి ప్రచారాలు మానుకుంటే మంచిది అనేటువంటి చెప్తా ఉన్నది. మీరు చేయాల్సింది, మీకు ఇచ్చినటువంటి బాధ్యత నిర్వర్తించండి. అది మానేసి ఇవన్నీ ప్రచారాలు ఎందుకు?